వేదిక ముందు ఆసీనులైనటువంటి నా సోదరీమణులకు ముందర వరుసలో ఉన్నటువంటి పాత్రికేయులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 1950వ సంవత్సరం, అదేవిధంగా ఆయన తల్లి అమ్మన్నమ్మ వాళ్ళకు జన్మించి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఈ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుంది. మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో ఎంతో అభివృద్ధిని సాధించి సైబరాబాద్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, తద్వారా ఈరోజు గ్రామాల్లో పేద కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులు ఐటీ ఉత్తీర్ణులై ఇతర దేశాలలో ఉన్నత స్థానంలో ఉంటూ కూడా వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల్ని ఎంతో అత్యున్నత స్థానంలో చూస్తున్నటువంటి విషయం మనందరికీ మన గ్రామాల్లో మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆర్థిక లోటును అధిగమించి సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి ఇచ్చిన మాటను హామీలన్నీ నెరవేరుస్తూ మీకు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి, తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసా, ఈ అన్ని కార్యక్రమాలు సూపర్ 6 లో అన్ని ఇచ్చిన హామీలని జరిపిస్తూ జయప్రదంగా ముందుకు సాగుతూ అమరావతిని ఒక ఆదర్శవంతమైన ఒక నగరంగా మన రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి అట్లా ఈరోజు మీరందరూ కూడా గమనిస్తే అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టెడన్నం 5 రూపాయలకి ఎక్కడ పని చేసుకుని పోయినా మధ్యాహ్నం అదే టౌన్లలో కావచ్చు, పల్లెల్లో కూడా ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఆకలి నింపుకుంటున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నింటినీ ధ్వంసం చేసి పేదవాడికి అన్నానికి దూరం చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అందరికీ కూడా ఆయన యొక్క సేవలు మనకు అవసరమైనందువల్ల ఆయన్ని మనకు ఆశీస్సులు చల్లగా ఉండాలని దేవుడు ఆయన్ని క్లైమర్ మైన్స్ నుంచి కూడా కాపాడింది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, మన కోసం ఆయన ఉపయోగపడాలా, అందుకని ఆయన బ్రతికించినాడు. అదేవిధంగా ఆయనకు నిండు 100 ఏళ్లు భగవంతుని ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కలిసి చేసుకుంటున్నాం, సంతోషంగా ఉంటుంది. కావున ఇదే సంతోషాన్ని మనం కూడా కొనసాగిస్తే మళ్ళీ ఆయన సీఎం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఎంతో అభివృద్ధి చేస్తాడు. చూస్తున్నాం కదా, పోలీస్ స్టేషన్ పోవాలంటే భయం. అప్పుడు ఇప్పుడు మనం స్వయంగా పోతాం, ఒక నాయకులే మనమే ఏదంటే మనమే సాల్వ్ చేసుకుంటున్నాం. ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని మేము ఊహించలేదు. నిన్న మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా దీని గురించి ఎవరు అనుకోకుండా ఉంటే మేము ఒకరికొకరు మాట్లాడుకొని మండలంలో ఈ ప్రోగ్రాం జరగకపోతుందేమో, మన పక్క మండలాల వాళ్ళు మనం చూసి ఎగతాలు చేస్తారేమో అని మేము ఒకరికొకరు మాట్లాడుకొని నిన్న మధ్యాహ్నించి ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ మన సుమన్ స్టేజ్ మీద ఎలా వస్తాయో గ్రామ పార్టీ అధ్యక్షుడు కన్నలి వాసు గారిని కూడా స్టేజ్ మీద ఎలా వస్తుందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు అనుకొని ఇంత దిగ్విజయంగా చేస్తారని మేము అనుకోలేదు, కానీ కొంతమంది కష్టపడి నిన్న టాయి నుంచి పనిచేసిన వాళ్ళకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున. ఎందుకంటే వాళ్ళు మేము ఇంత ఇదిగా చేస్తారని అనుకోలే, ఏదో అన్నాము చెప్పేశాము, మేమేదో చెప్పేసి మా దాన్ని మేము వెళ్ళిపోయాము. దీనికి ముఖ్యంగా పేర్లు అక్కర్లేదు, కానీ కొంతమంది రాత్రి కూడా కష్టపడ్డారు. ఇవన్నీ మీ అందరికీ భోజనాలు సిద్ధంగా అరేంజ్ చేసి ఉన్నారు, చీరలు అరేంజ్ చేసి ఉన్నారు. మీరందరూ సంతోషంగా ఈ పుట్టినరోజుని 76వ పుట్టినరోజుని పురస్కరించుకొని ఇంకొక 24 పుట్టినరోజులు చేసుకోవాలని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వేదిక ముందు ఆసీనులైనటువంటి
నా సోదరీమణులకు, ముందర వరుసలో ఉన్నటువంటి పాత్రికేయులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 1950వ సంవత్సరం, అదేవిధంగా ఆయన తల్లి అమ్మన్నమ్మ వాళ్ళకు జన్మించి సామాన్యమైనటువంటి కుటుంబంలో ఈ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుంది. మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో ఎంతో అభివృద్ధిని సాధించి సైబరాబాద్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, తద్వారా ఈ రోజు గ్రామాల్లో పేద కుటుంబంలో జన్మించినటువంటి విద్యార్థులు ఐటీ ఉత్తీర్ణులై ఇతర దేశాలలో ఉన్నత స్థానంలో ఉంటూ కూడా వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల్ని ఎంతో అత్యున్నత స్థానంలో చూస్తున్నటువంటి విషయం మనందరికీ మన గ్రామాల్లో మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఎంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆర్థిక లోటును అధిగమించి సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి ఇచ్చిన మాటని హామీలన్నీ నెరవేరుస్తూ మీకు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి, తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసా, ఈ అన్ని కార్యక్రమాలు సూపర్ 6 లో అన్ని ఇచ్చిన హామీలని జరిపిస్తూ జయప్రదంగా ముందుకు సాగుతూ అమరావతిని ఒక ఆదర్శవంతమైన ఒక నగరంగా మన రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి అట్లా ఈరోజు మీరందరూ కూడా గమనిస్తే అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టెడన్నం 5 రూపాయలకి ఎక్కడ పని చేసుకుని పోయినా మధ్యాహ్నం అదే టౌన్లలో కావచ్చు, పల్లెల్లో కూడా ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఆకలి నింపుకుంటున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ధ్వంసం చేసి పేదవాడికి అన్నానికి దూరం చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి అందరికీ కూడా ఆయన యొక్క సేవలు మనకు అవసరమైనందువల్ల ఆయన్ని మనకు ఆశీస్సులు చల్లగా ఉండాలని దేవుడు ఆయన్ని క్లైమర్ మైన్స్ నుంచి కూడా కాపాడింది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, మన కోసం ఆయన ఉపయోగపడాలా, అందుకని ఆయన బ్రతికించినాడు. అదేవిధంగా ఆయనకు నిండు 100 ఏళ్లు భగవంతుని ఆశీస్సులు ఉండి ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం, సంతోషంగా ఉంటది. కావున ఇదే సంతోషాన్ని మనం కూడా కొనసాగిస్తే మళ్ళీ ఆయన సీఎం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఎంతో అభివృద్ధి చేస్తాడు. చూస్తున్నాం కదా.